కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎవరు బలంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? అంటే మామూలుగా ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ బలంగా ఉందని మీరు అంటున్నారు, కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. అది ఎవరి పని వాళ్ళు చేస్తారండి. కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, టీఆర్ఎస్ చేస్తారు. అన్ని పార్టీలు ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తారు. కానీ ప్రజలకు ఎవరు కావాలి? పని చేసేటోడు కావాలి. పని చేసేటోళ్ళు ఎవరు చేస్తారు? ప్రభుత్వం ఉన్నోళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంతే కదండి. ప్రతిపక్షంలో ఉన్నాడు ఎక్కడి నుంచి చేస్తాడు? ఆయన హామీలు ఇస్తారు కావచ్చు, నడిచేది ఎట్లా? మన సర్పంచులు కూడా ఎక్కువ ఎక్కువ వచ్చినాయి. మెజార్టీ కాంగ్రెస్ సర్పంచ్లు వచ్చారు. ఇప్పుడు మెజార్టీ సీట్లు వస్తాయి కాంగ్రెస్. మన మున్సిపాలిటీలో కాంగ్రెస్కు అధికమైన సీట్లు వస్తాయి, మెజార్టీ సీట్లు వస్తాయి. చైర్మన్ కూడా కాంగ్రెస్ చైర్మన్ అవుతాడు. ఇక్కడ మెజార్టీ కౌన్సిల్స్ కూడా కాంగ్రెస్కి వస్తాయి. 16 కదా, 16లో మాకు దాదాపు 13-14 కౌన్సిల్స్ వస్తాయి మా అంచనా ప్రకారంగా. అందువల్ల డెఫినెట్ అంటే రెస్పాన్స్ బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉన్నది. అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ జరిగినట్టే ఇక్కడ అందరికీ. రుణమాఫీ జరిగింది కదా, రుణమాఫీ అయిపోయింది. కాకుండా రైతు బంధు కొంచెం లేట్ అయింది. రైతు బంధు కూడా తొందరనే ఈ ఎలక్షన్ తర్వాత మనకు బోనస్ వస్తుంది. బోనస్ ఇచ్చిండ్రు ఆల్రెడీ. బోనస్ మన రైతులకు ప్యాడ్తో పాటు బోనస్ వచ్చేసింది. రేషన్ కార్డులు, సన్న బియ్యం మొత్తం ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, సన్న బియ్యమేలే, అన్ని దొడ్డు బియ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చారు అందరికీ. తర్వాత సన్న బియ్యం ఇస్తున్నారు. పేదోడు కూడా సన్న బియ్యం తింటాడు. అంతకంటే కావాల్సిందే. ఉన్నోడు కూడా తింటాడు, లేనోడు కూడా తింటాడు. ఉన్నోడు అంటే ఒకప్పుడు వాళ్ళు తిన్నారు, కానీ వీళ్ళు పేదోళ్ళకు దొడ్డు బియ్యమేనా. ఈ ప్రభుత్వం వచ్చాక పేదోడు కూడా సన్న బియ్యం తింటారు. ఎంతకంటే ఏం కావాలి చెప్పండి.